హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు వ్లాగర్ నాని. ఈరోజైతే మనం చిన్నవాడపల్లికి టెంపుల్కి అయితే బైక్ రైడ్ చేయబోతున్నాం. వారం రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల బైక్ అయితే ఏమి కడగలేదు, అలాగే పక్కన పెట్టేసాం. ఇప్పుడు కడిగి తీసి కొంచెం చైన్ కూడా లైట్గా చైన్ స్ప్రే అయితే కుట్టేశాను నీట్గా. తెలుగు వ్లాగర్ నాని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అలాగే నన్ను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. బైక్ అయితే ఫుల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్తా మనం పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. ఎంత పెట్రోల్ పడుతుంది అనేది కూడా చూద్దాం. ఓకే, ఇలా స్టార్ట్ అయిపోదాం. ఏమవుతుంది వెయిట్ చేయకుండా. ఫోను మొబైల్ హోల్డర్ అయితే హెల్మెట్ పెట్టుకునేలాగా ఆర్డర్ పెట్టాను, కానీ అది రావడానికి అయితే చాలా టైం పట్టేలా ఉంది. ఇప్పటికే నేను పెట్టి ఆల్మోస్ట్ ఒక 5 రోజుల పైన అయిపోతుంది. అది వచ్చిన తర్వాత మీకు కెమెరా యాంగిల్ వ్యూ అయితే కొంచెం బాగుండేలా ఉంటుంది. ఓకే, మేమైతే స్టార్ట్ అయ్యాము. లేట్ అయిపోయింది. ఇక్కడే నాకు తెలిసి 1 అవర్ దాకా పట్టేసి ఉంటుంది. తెలుగు వ్లాగర్ నాని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పైన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. పైన నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుని నేను వీడియో పెట్టినా మీకు ఫస్ట్ మీకు నోటిఫికేషన్ లోపల కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇది మా ఊరు అంతను. ఒకసారి ఇక్కడ ఆగాలి, మైక్ చెక్ చేసుకుందాం. 120 రూపీస్ పెట్రోల్. ఈరోజు పెట్రోల్ రేట్ వచ్చి 5 రూపాయల 52 పైసలు అయితే ఉంది ఈరోజు పెట్రోల్ రేట్. నుంచి వెళ్దాంరా అంటే మా వాళ్ళు ఇలాగైతే పోయాము. వీడియో క్లారిటీ వస్తుందా? క్లియర్గా ఫ్లాష్ వస్తే మొత్తానికి అయితే ఈ టైంకి ఇంకా చీకటి పడేదాకా కూడా మా లోకల్లో ఈ దగ్గరలోనే ఉన్నాం. మా ఊరి పక్కన విద్యాసరం. ఇప్పుడు ఇది ఎప్పటికి వెళ్తాం, ఎప్పుడు దర్శనం అవుద్ది ఏంటో మాకైతే ఏమి అర్థం అవ్వట్లేదు. అసలు చాలా లేట్ అయిపోయింది. అసలు దర్శనంకి ఎలా ఉంటుందో ఏంటో, జనం ఉంటారో. మేము వెళ్ళే టెంపుల్ క్లోజ్ అయిపోద్దని మాకు భయం. లైన్లో నుంచున్నాక అక్కడ దాకా వెళ్ళిన తర్వాత దేవుడిని చూడకుండా స్పీడ్గా కంగారుగా అయిపోతుంది మొత్తం అంతా. సో మేము కూడా ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి స్పీడ్గా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఓకే, మేము చేసే ఈ వ్లాగ్లో ఎక్కడైనా కొంచెం ఉన్నా ఏమన్నా మాకు సజెషన్స్ ఇవ్వాలన్నా మొత్తం బండి హ్యాండిల్ కూడా కనిపించాలి, నువ్వు పెడతాయి సెట్ చేస్తే. ఓకే మనం అయితే దగ్గరగా గొప్పలంక అయితే దాటాము. ఇప్పుడే పేరాలం దగ్గర రీచ్ అవుతున్నాం. గోతులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. వర్షం పడింది కదా, దాని తగ్గట్టుగా రోడ్డు కూడా సరిగ్గా గడిగా ఉండడం వల్ల కనిపించట్లేదు. లైటింగ్ అయితే ఫోకస్ గట్టిగా వస్తుంది, కానీ రోడ్ ఇలా ఉండడం వల్ల కొంచెం అయితే మనకి వ్యూ డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. అంటే పొడిగా ఉంటే లైట్ కూడా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది, తడిగా ఉండడం వల్ల ఏంటంటే అది అట్లా ఉంది మా పరిస్థితి. ఇప్పుడు మన ధనలక్ష్మి దానం తల్లి టెంపుల్ అంటారు. ఇది బేరవరం ఫేమస్. చాలామంది ఆగి దండం కూడా పెట్టుకుంటారు ఇక్కడ. అది ఈరోజు శనివారం, చిన్నవాడపల్లి జనం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. నైట్ టైం జనం చూద్దాం ఈరోజు ఉన్నారు లేరు అని చెప్పి. టైం అయితే చాలా ఎక్కువ లేట్ అయిపోయింది. ఇప్పటికే ఇంకా ఎర్లీకి వెళ్ళాలి. అలా లెక్క ప్రకారం చూసుకుంటే బయలుదేరం. ఎంత టైం అవుతుంది అనుకోలేదు. అంటే ఇక్కడే ఉన్నాం పొద్దు నుంచి ఖాళీగానే. బయలుదేరుతున్నాం ఈ టైం. ఆర్సీ 125 తీసి ఒక 40-45 మధ్యలో తోలుతుంటే మైలేజ్ మంచిగా ఇక 40+ వస్తుంది. అలా కాదని మనం 50-60 ఆ రేంజ్లో కొట్టామంటే మైలేజ్ బట్టి చాలా తక్కువ అయితే వస్తుంది. లాస్ట్ టైం ఘాట్లో తిరుపతి వెళ్ళినప్పుడు మనం 480 రూపీస్ పెట్రోల్ కొట్టించాం. వచ్చినా కూడా నేను మళ్ళీ లోకల్లో 50 కిలోమీటర్స్, ఒక 15-20 కిలోమీటర్ల వరకు తిరిగాను. మైలేజ్ అయితే చాలా బెస్ట్ అండి. 200 అయితే మెయింటైన్ చేయడం కొంచెం మైలేజ్ మెయింటెనెన్స్కి అవ్వదన్నమాట. మెయింటెనెన్స్ 2 సేమ్ అయినా మైలేజ్ అయితే 120 కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, కనిపించాలి మనకు మెయిన్. బండి కనిపించడం రోడ్ తీసినా వేస్ట్. ఈ రోడ్లో ఉండే గోతుల దెబ్బకి నా బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ అయితే ఇరిగిపోతాయని చాలా భయం వేస్తుంది. ఆల్రెడీ ఒక లైట్ అయితే ఇరిగిపోయింది. దాన్ని ఏదో టేప్ వేసి అలా మొత్తం మీద సెట్ చేసాం. ఏమవుద్దో చూడాలి. ఎలాగైతే మొత్తం మీద టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. ఓకే, మనమైతే పార్కింగ్ ఎక్కడైతే తీయాలి తీస్తాం. దాయి
ఈ పార్కింగ్ దగ్గరికి వచ్చాకే మాకు 10 నిమిషాల దాకా టైం పట్టింది. అంత రష్ ఉందన్నమాట. లోపల నుంచి వచ్చే బళ్ళు వెళ్ళే బళ్ళుని ఈవిడెవరో కింద. అమ్మ బాబోయ్ బళ్ళు ఎన్ని ఉన్నాయి. నైట్ టైం 8 అవుతుంది. ఈ టైం అయినా కూడా బళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. బైక్స్ అయితే చాలా ఇప్పుడు పార్కింగ్ లా ఎక్కడ పెట్టాలి బండి నాకైతే అర్థం కావట్లే అసలు. ఇక్కడ నుంచి అయితే మనం దర్శనంకి వెళ్ళి వచ్చేసరికి అమ్మమ్మ ఇదంతా బంద కింద ఉంది. ఈ బెగటెళ్ళరు నాయన ఈ బందలో తీసుకెళ్ళి పెట్టాలి ఏమంది. అరే రోడ్డు మీద పెట్టి ఓకే మనమైతే సరిగ్గా బండి అయితే మనం పక్కన పెట్టేద్దాం. అమ్మ ఖాళీ ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ దర్శనం అయిన తర్వాత కలుద్దాం. ఒకప్పుడు మనం ఎవరో బండి వేసుకొస్తే పెద్ద బండి ఎక్కడుందా కేటీఎం బండి ఎక్కడుందా అని నిలుక్కుని ఫోటోలు దిగి రోజుల్లోంచి మనం కేటీఎం బండి కొనుక్కుని చిన్నవాడి బిల్లు వచ్చి రేంజ్కి వచ్చామన్నమాట ఈరోజు. ఆ చిన్నవాడి బిల్లు వెంకటేశ్వర స్వామి అయితే మనల్ని అలా కరుణించాడు. అదనమాట. చూసారా మా సాయిగడు నా కోసం ఇంటికాడ నుంచి కొబ్బరి కొలుచుకొచ్చాడు. దేవుడు చల్లగా దీవించాలి నేను స్తోత్రం. చూడండి నైట్ టైం వచ్చి ఎగ్జాక్ట్గా మనకి 8 అవుతుంది టైము. జనం చూడండి ఇప్పుడు ఇంకా ఎలా ఉన్నారు మీరే అర్థం చేసుకోవచ్చు జనం ఎలా ఉన్నారు. మా ప్రసాద్ గడ వాకింగ్ స్టైల్ చూస్తే మీకు ఏం గుర్తుందో అయితే కింద అయితే కామెంట్ చేయండి. మా ఊడైతే తగిన. ఓకే మా జైలర్ సినిమాలో మనకి రజనీకాంత్ గారు కనిపించారు. అంత స్పాట్ చేసాం రజనీకాంత్ గారు తిరగరా ఫుల్కి తిరగరా. ఓకే జైలర్ సినిమాలో రజనీకాంత్ వచ్చారండి ఇక్కడికి. జూనియర్ రజనీకాంత్ జనం అయితే మీరు చూడొచ్చు ఎలా ఉన్నారో. అదేనమాట మన చిన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి మహిమ. ఇంత నమ్మకం లేకపోతే ఎన్ని అనుకున్నాయి జరగకపోతే ఇంత మంది జనం అయితే రారు కదా. చిన్నవాడిపల్లి వారి స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. 7 వారములు వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా వచ్చినతో ఆ స్వామివారి యొక్క ప్రార్థిస్తే ఆ 7 వారములు కూడా అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. కావాలంటే మన యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్కసారి మీరు మన కోనసీమ తిరుమల తిరుపతి ఆంధ్ర తిరుపతి అని కూడా అనొచ్చు అనుకో. ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద మనం కొబ్బరికాయలు కొట్టాలంటే మనం ఇలా వెళ్ళాలి. ఇది వరకు అయితే అటు నుంచి వచ్చి ఆ మూల కొట్టేసి వాళ్ళం కొబ్బరికాయలు. ఇప్పుడు ఎలా అంటే మనం కొబ్బరికాయలు కొట్టడానికి ఇలా వెళ్ళి అలా లోపలికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు నుంచి దర్శనంకి వెళ్ళాలన్నమాట. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు దర్శనానికి. అంటే మా వాడు కొంచెం షార్ట్ కట్ రూట్ చెప్తారండి ఆ రూట్ నుంచి అయితే వెళ్ళాలి మనం. ఇది మై ఫ్రెండ్ సాయి డ్రైవర్, నేషనల్ డ్రైవర్. అండ్ ఇది మై ఫ్రెండ్ ప్రసాద్ ఇంటర్నేషనల్ డ్రైవర్. జైలర్లో రజనీకాంత్ అనమాట. అందరూ కూడా అలా ఫీల్ అవుతారేమో. వీళ్ళిద్దరు మన దోస్తులు జట్టి. ఇంకా ఉన్నారు 2-3 వాళ్ళు అయితే మిస్ అయ్యారనమాట ప్రజెంట్. చెక్క మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి కూడా. అదే ప్రసాదం అనమాట మనకి ఈరోజు. మనకైతే స్వామివారు దిగిన గుళ్ళోకి అయితే అకస్మాత్తుగా అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాం. అలాగైతే దేవుడి దేవు వల్ల డైరెక్ట్ దర్శనం కాడికి అయితే మేము వచ్చేసాం. చాలా రిస్క్ చేసి మా వాళ్ళు ఆల్రెడీ షార్ట్ కట్లు నేరుగా తిరిగి షార్ట్ కట్లు అలవాటు అయిపోయినాయి మా వాళ్ళకి. అక్కడ కాలరం కూడా వేస్తున్నారు చూడండి కనిపిస్తుంది ఫ్రెండ్స్. గట్టిగా చెప్పండి వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. దోస్త్ అనమాట మా వాళ్ళు
ఎంతమంది జనం ఉండే మా ఊళ్ళో ఉన్న తీసుకొచ్చి భోజనం పెడదామని. మామూలుగా అయితే అటు నుంచి అందరూ బయట పోలు మంది జనం టెక్నాలజీ అని చెప్పి లోన తీసుకొచ్చాడు. ఇక్కడ పెడతారో లేదో కూడా వైరల్ లేదు. అలా ఉంది ఇక్కడ. యారా ఇది ఏమన్నా త్రిపుల సినిమా అనుకున్నావేంటి? నువ్వు ఎన్టీఆర్ లేకపోతే ఆడ ఏమనుకున్నావు? ఇక్కడైతే కంచం ఇక్కడ తిప్పేస్తున్నాడు మరి. వావ్ బాయ్. చెప్పండి. మామూలుగా అయితే అందరూ ఈ డోర్ బయట ఉంటారు, మనం డోర్ లోపల వచ్చాం. జనం అందరూ అయితే బయట ఉన్నారు. మా ఓడి చేసిన పనికి ఎలాగైతే లోపలికి వచ్చేసాం. వాళ్ళందరూ డోర్ బయట డోర్ కూడా ఎత్తున్నారు ఊరికి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ పడుతుంది. అలాగైతే ఫైనల్గా అయితే భోజనం కనుక అవు మరి భోజనం అయితే లేట్ అయింది. కొడుకున్న వాళ్ళు లేకూడదు. మా ఊరి దెబ్బలు లేచి భోజనం చేస్తాను. సో టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10 అయితే అయింది. టెంపుల్ చాలా మట్టుకి ఖాళీ అయితే అయిపోయింది. గుడైతే మట్టుకి చాలా మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. నర్సరీ టైం అయితే 10 అయింది ఎగ్జాక్ట్గా. పార్కింగ్ అయితే చాలా మటుకు ఖాళీ అయిపోయింది అనమాట. నైట్ 9కే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. చిన్నవాడపల్లి కోనసీమ తిరుపతి అని కూడా అంటారు అన్నమాట. మన బ్యూటీ. సో ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చకపోయినా కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఏమన్నా కంటెంట్ ఏమన్నా ఇంకా కొత్తగా క్రియేట్ చేయాలన్నా, మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ అయితే నాకు తెలియజేయండి. కొంచెం కంటెంట్ బాగా తీయడానికి నేను ట్రై చేస్తాను. నా వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని బట్టి గట్టి కొట్టండి. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.